హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒకవైపు, తనూజ ఒకవైపు సింగిల్ ఒంటరి పోరాటం చేస్తుంది తనూజ అని తనూజ ఫ్యాన్స్ బయట రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇది నిజమా? తనూజ ఒంటరి పోరాటం చేస్తుందా? తనూజ ఒంటరి పోరాటం చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది. తనూజని హేట్ చేసే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే తను మ్యానిపులేషన్ చేస్తుంది అని, తనూజని సపోర్ట్ చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒంటరి పోరాటం చేస్తుంది అని. మీరేమంటారు? తనూజ మ్యానిపులేట్ చేస్తుంది, ఒంటరి పోరాటం చేస్తుంది. ఈ ఒక్క వీడియో దెబ్బతో తేలిపోవాలబ్బా ప్రజలు ఏమనుకుంటున్నారు తనుజ యొక్క గేమ్ గురించి అనేది. తనుజ వాళ్ళ సిస్టరు పవన్ సాయి, తనుజ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఇంకో పెద్ద సిస్టర్ అందరూ కూడా మొన్న పెళ్ళైన అమ్మాయితో సహా వాళ్ళ హస్బెండ్తో సహా అందరూ ఈ కామెంట్స్ చూస్తారు. ఇది నా ప్రామిస్. కానీ జనం ఏమనుకుంటున్నారు తనుజ ఆట గురించి అని మీరే తేల్చి చెప్పాలి. తనుజ మ్యానిపులేట్ చేస్తోంది, ఒంటరి పోరాటం చేస్తోంది. తనుజ ఫ్యాన్స్ వెర్షన్ ఇక్కడ నుంచి నేను చెప్పబోయేది కానీ హెడ్డింగ్ గుంటనక్క అనేది కానీ భరణిని ఇవన్నీ కూడా తనుజ ఫ్యాన్స్ యొక్క వెర్షన్ చెప్పదలుచుకున్నా ఈ వీడియోలో. ఏంటంటే తనుజ ఫ్యాన్స్ ఈరోజు కొత్త పాయింట్ ఏం తీసుకొచ్చారంటే భరణి కూడా తనుజాని విపరీతంగా నెగిటివ్ చేస్తున్నాడు. ఒక పక్క ఇమాన్యుల్, పక్కన సంజన, కొన్నిసార్లు కళ్యాణ్, కొన్నిసార్లు డీమన్ పవన్, సుమన్ శెట్టి పెద్దగా చేయట్లేదు. వీళ్ళందరికీ తోడు ఈరోజు సపోర్ట్గా ఉంటాడనుకున్న భరణి కూడా తనుజాని గుంటనక్కలాగా బ్యాక్ స్టాప్ చేస్తూ తెర వెనక ఆమె గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు, అన్యాయంగా మాట్లాడుతున్నాడు అనేది తనుజ ఫ్యాన్స్ వినిపిస్తున్నటువంటి మాట. వాళ్ళ వెర్షన్ ఏంటి, అసలు వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ పాయింట్ ఏంటి? తనుజ కళ్యాణ్ని డామినేట్ చేస్తోంది అన్నాడు భరణి. నేను కూడా చూసేది అంటే వాటర్ టాస్క్ అయిపోయిన తర్వాత అన్నటువంటి మాట. చిన్నపిల్లని నేను కూడా ఊరుకుంటున్నాను అని అన్నాడు. అంటే ట్రయాంగిల్ టాస్క్ తర్వాత నా కోసం అడ్డంగా నిలబడిపోయిందని అన్నాడు. బాల్స్ టాస్క్ తర్వాత ఏమో కళ్యాణ్ని డామినేట్ చేసి కమాండ్ చేసేస్తుందబ్బా తనూజ అన్నాడు సీరియస్గా. ఎవరితో? సుమన్ శెట్టితోనో ఇంకెవరితోనో అన్నాడు, మేంజల్తోనో. వెంటనే వితిన్ సెకండ్స్, లైవ్లో అయితే వితిన్ సెకండ్స్ జరిగింది అది. లైవ్లో వెంటనే వచ్చేప్పటికి ఏమన్నాడంటే ఇదే తనూజ దగ్గరికి వెళ్ళి, తనూజ నెక్స్ట్ టాస్క్లో నేను నీ కోసం ఇక్కడ నిలబడ్డా, నెక్స్ట్ టాస్క్లో నువ్వు నా కోసం అడ్డంగా నిలబడిపోయి సపోర్ట్ చేయాలి, ఓకేనా అన్నాడు. అంటే ఇది ఒక రకమైనటువంటి అవకాశవాదం కాదా అని తనూజాని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళు హౌస్లో వాళ్ళు బ్యాక్ స్టాప్ చేశారు, వీళ్ళు బ్యాక్ స్టాప్ చేశారు, వీళ్ళు గుంటనక్కలా ప్రవర్తించారు, వాళ్ళు ప్రవర్తించారంటే తట్టుకున్నాము. అట్లాంటి తనూజ ఎంతగానో నమ్మి జెన్యూన్గా అభిమానించే భరణియే ఇట్లా చేయడం అనేది అసలు బాలేదు అని చాలామంది సీరియస్ అవుతూ పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్ నిండా కూడా ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఇన్నాళ్ళు భరణి అంటే ఎంతో నమ్మకంతో ఇష్టంతో ఉంటుంది తనుజ, ఆయన కూడా అట్లాగే ఉంటాడు, ఆయన కూడా నేనేమిది అనట్లేదు. బట్ హౌస్ నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం దివ్య వాళ్ళు ఇబ్బంది పడ్డానని తెలుసుకున్నాడు, తన గేమ్ మార్చుకున్నాడు. ఇందాక ఈరోజు వచ్చినటువంటి ఎపిసోడ్లో ఓటింగ్ టైంలో ప్రేక్షకులు వచ్చినప్పుడు కూడా చాలా ఫన్గా చాలా సరదాగా ఉండే ప్రయత్నం చేశాడు. ఎరగన్స్ అది ఇదని ఉండాలని ఎవరో చెప్పారు. మొత్తానికి ఓటింగ్ అయితే తనుజాకు పడిందని మనం చెప్పినట్టు. ఇది భరణి లోపలికి వెళ్ళిపోయాడు. ఓటు అప్పీల్ తనుజాకు వచ్చింది. ఏది ఏమైనా సరే భరణి ఇట్లా చేశాడా లేదా, అండ్ ఇంట్లో తనుజ మ్యానిపులేషన్ గేమ్ ఆడుతోంది, తనుజ ఇంట్లో ఒంటరి పోరాటం చేస్తుంది. రెండిట్లో కామెంట్ చేయండి.